మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఇలా ఎందుకు ఆలోచిస్తాను? చిన్న విషయాలకి ఎందుకు ఎక్కువగా బాధపడతాను? నా జీవితం ఇలా ఎందుకు తిరుగుతుంది? చాలామందికి ఒక నిజం ఉంది. మీ జన్మ నక్షత్రం, మీ స్వభావం, బలాలు, బలహీనతలు ముందే సూచించి ఉండొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే నక్షత్రం అంటే ఏమిటి? అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? నిజం మరియు అపోహలు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. జన్మ నక్షత్రం అంటే భవిష్యత్తు చెప్పే టూల్ కాదు. ఇది మీ పుట్టిన సమయంలో మీ చైతన్యంపై పడిన శక్తి ముద్ర. చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు. మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మీ మనసు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే నక్షత్రం ఈజ్ ఈక్వల్ టు మైండ్ బ్లూ ప్రింట్. మన శరీరం మాత్రమే మనది కాదు, మన ఆలోచనలు కూడా ఒక నిర్మాణం. నక్షత్ర ప్రభావం వల్ల కొందరు భావోద్వేగంగా ఉంటారు, కొందరు లాజికల్గా ఆలోచిస్తారు, కొందరు నాయకత్వం తీసుకుంటారు, కొందరు సేవాభావంతో ఉంటారు. ఇది అదృష్టం కాదు, ఇది ప్రకృతి డిజైన్. ఇక్కడ చాలామంది భయపడే విషయం ఇదే. సత్యం ఏంటంటే నక్షత్రం మీ భవిష్యత్తును రాసి పెట్టదు, మీ ప్రవర్తన దారిని చూపిస్తుంది. ఉదాహరణకి రహదారి మ్యాపు చూపిస్తుంది, కానీ వాహనం నడిపేదే మీరు. నక్షత్రం ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్, నిర్ణయం ఈజ్ ఈక్వల్ టు మీ చేతుల్లోనే. ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేక బలం ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ధైర్యం, ఓర్పు, నాయకత్వం, జ్ఞానం, సేవ. మీరు మీ నక్షత్రాన్ని అర్థం చేసుకుంటే మీ సహజ బలాన్ని గుర్తిస్తారు, దాన్ని సరైన దారిలో ఉపయోగించగలుగుతారు. ఇదే నిజమైన ఆత్మజ్ఞానం. నక్షత్రం బలాలే కాదు, కొన్ని సవాళ్ళను కూడా ఇస్తుంది. అధిక కోపం, అధిక ఆలోచన, అనవసర భయం, భావోద్వేగ బలహీనత. ఇది శాపం కాదు, ఇది పనిచేయవలసిన ప్రాంతం. నక్షత్రాన్ని తెలుసుకోవడం అంటే ఈ బలహీనతలను జాగ్రత్తగా మార్చుకోవడం. మన శాస్త్రం ఒక గొప్ప విషయం చెబుతుంది. ఆధ్యాత్మిక సాధన నక్షత్ర ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. జపం, ధ్యానం, భక్తి మనస్సును బలపరుస్తాయి. అందుకే నక్షత్రం ఉన్న మనిషి బలహీనుడు అవ్వడు. ఆధ్యాత్మికత ఈక్వల్ టు బ్యాలెన్స్ టూల్. మీ జన్మ నక్షత్రాన్ని ఇలా ఉపయోగించండి. మీ స్వభావాన్ని అర్థం చేసుకోండి, మీ బలాన్ని గుర్తించండి, బలహీనతపై పని చెయ్యండి, ఆధ్యాత్మిక సాధన అలవాటు చేసుకోండి, నిర్ణయాల్లో అవగాహన పెంచుకోండి. నక్షత్రం మీను నియంత్రించకూడదు, మీరు నక్షత్రాన్ని అర్థం చేసుకోవాలి. మీ జన్మ నక్షత్రం అంటే మీ విధి కాదు, మీ స్వభావం. దాన్ని అర్థం చేసుకుంటే మీరు మీపై విజయం సాధిస్తారు. ఆత్మజ్ఞానం కన్నా పెద్ద శక్తి ఇంకేది లేదు.